అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెల 8వ తారీఖున కూడా పినపాక నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయల భవన నిర్మాణానికి సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించే విధంగా నిధులను మంజూరు చేసేందుకు కూడా వారికి పినపాక నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మరొక వైపు అభివృద్ధి చెందే విధంగా పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా నమస్కారాలు. ఈ నెల 8వ తారీఖున మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పినపాక నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కాంప్లెక్స్ నియోజకవర్గానికి మంజూరు చేయడం జరిగింది. దాని నిర్మాణం వ్యయము 200 కోట్లు. పినపాక నియోజకవర్గంలో మంజూరులోనే దాని నిర్మాణం త్వరలోనే మీ అందరి సమక్షంలో భూమి పూజ చేసుకొని నిర్మాణం చేపట్టబోతున్నాం. ఇది ఏజెన్సీ ప్రాంతానికి నియోజకవర్గానికి ఒక శుభసూచకం. అన్ని వర్గాల ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేసేటువంటి సందర్భం. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుద్ది. 20 నుంచి 25 ఎకరాల స్థలంలో మరి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి అంతర్జాతీయ టెక్నాలజీ ప్రమాణాలతో నిర్మాణం చేపట్టబోయేటటువంటి ఈ రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ ఈ స్కూల్స్ కాంప్లెక్స్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల పిల్లలు అందరినీ ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చి సామాజిక స్పృహ సమ్మిళితం అందరినీ ఒక యూనిఫామ్లో చేర్చి ప్రపంచ స్థాయి ప్రమాణాలు, ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో ఇందులో సౌకర్యాలు కల్పించబడతాయి. విద్యను బోధించే ఉపాధ్యాయులకు కూడా, స్టాఫ్స్ కూడా ఇందులోనే కాంప్లెక్స్ వాళ్ళకు కూడా క్వార్టర్స్ నిర్మాణం జరుగుతుంది. బయటికి పోయే అవసరం ఉండదు. అన్ని రకాల వస్తువులు, ల్యాబ్స్ కానీ, కంప్యూటర్స్ కానీ, అన్ని రకాల అధునాతనమైనటువంటి టెక్నాలజీతో కూడినటువంటి పరిజ్ఞానంతో కూడినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మరి రెసిడెన్షియల్ స్కూల్స్లో నిర్మాణం చేసుకోబోతున్నాం. దానికి ఉన్నత ప్రమాణాలు అంటే ఈ ప్రపంచంతో పోటీపడే విధంగా విద్యను అందించాలని ఒక దృఢ సంకల్పంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన క్యాబినెట్ మంత్రులు ఒక నిర్ణయం చేసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రపంచంలో మన ఇండియాలో మన తెలంగాణ రాష్ట్రం టాప్ A1లో ఉండాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమం నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 8వ తారీఖున జీవో ఇచ్చారు. మంజూరైన 54 స్కూల్స్, 54 నియోజకవర్గాలు, 11,000 కోట్లు. మన నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలు ఇచ్చారు. అన్ని రకాల సదుపాయాలతో ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత ప్రమాణాలతో కూడినటువంటి విద్యను అందించాలని, ప్రపంచ స్థాయిలో కార్పొరేట్ విద్యా వ్యవస్థకు, కార్పొరేట్ విద్యకు ఏమాత్రం కూడా తీసుకోకుండా అంతకు 10 రెట్టింపుతో కూడినటువంటి ప్రమాణాలతో పరిపుష్టమైనటువంటి ఎడ్యుకేషను అందించాలని ఈ యొక్క రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ మనకు మంజూరు చేసినటువంటి సందర్భం. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల పిల్లలు అంటే 3వ తరగతి నుంచి 12వ తరగతి అంటే జూనియర్ కాలేజ్ వరకు ఇందులో విద్యను అందించడం జరుగుతుంది. అది మన ఏజెన్సీ ప్రాంతంలో